సంక్రాంతి పండుగకు సిటీ జనం పల్లెబాట పట్టారు. స్కూళ్లు కాలేజీలకు సెలవులు రావడంతో రాష్ట్రంలో వివిధ జిల్లాలకే కాకుండా ఏపీకి కూడా పబ్లిక్ భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో సిటీలోని ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఉంది. ప్రయాణికులతో ఫుల్ క్రౌడ్ గా మారింది. బస్టాండ్లో రద్దీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, ఎల్బీనగర్ లో రద్దీ ఎలా ఉంది? ఎల్బీ నగర్ లో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున క్రౌడ్ వస్తోంది. ముఖ్యంగా ఏపీకి వెళ్లే బస్సులు కావచ్చు, ప్రైవేట్ వాహనాలన్నీ కూడా ఇదే మార్గం గుండా వెళ్తాయి కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున క్రౌడ్ కనిపిస్తోంది. ఇటు పబ్లిక్ కూడా ఇక్కడ నుంచి వెళ్లేందుకే ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ కావచ్చు, ప్రయాణికులతో రద్దీ కనిపిస్తోంది. ఉదయం నుంచి ఇదే క్రౌడ్ కంటిన్యూ అవుతోంది. నిన్న కూడా ఇదే క్రౌడ్ కనిపించింది. ఇటు ఆర్టీసీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చే ప్రయాణికులకి మానిటర్ చేస్తున్నారు. బస్సులకు సంబంధించిన వివరాలు అందించడంతో పాటు ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకి బస్సులు ఎక్కడ ఆగుతున్నాయి, ఎలా ఉందన్న పూర్తి సమాచారం అయితే అందిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? మిర్యాలగూడ అండి. ఎట్లా ఉంటుంది సంక్రాంతి పండుగ? సొంతూర్లోకి వెళ్తుంటారు కదా, చాలా ఆనందంగా ఉంటుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మన సొంత ఊరు కదా, ఇక్కడ హైదరాబాద్ అనేది చాలా పొల్యూషన్ అట్లా అనేది ఉంటుంది కాబట్టి ఊరికి వెళ్తే చాలా ఆనందంగా మంచి వెదర్, మంచి స్వచ్ఛమైన గాలి అనేది వస్తుంటుంది. చాలా సంక్రాంతి పండుగ ఏమేమి చేసుకుంటారు? మేము సకినాలు చేసుకుంటాము, అరిసెలు, మురుకులు అన్నీ చేసుకుంటామండి, లడ్లు, ఇక మనకి ఇష్టం వచ్చిన పిండి వంటలు అన్నీ చేసుకుంటాం అనమాట. మరి ఇక్కడ ఎంతసేపు అయిందండి వెయిట్ చేయబట్టి? ½ అన్ అవర్ అవుతుందండి. మిర్యాలగూడ రావట్లేదు బస్సులు, మరి స్పెషల్ బస్సులు ఉన్నాయంటున్నారు కదా? రాలేదండి ఇప్పుడు దాకా. ½ అన్ అవర్ అయింది మేము వెయిట్ చేసి, ఇంకా ఏం రాలేదు బస్సులు అనేవి. అంటే ఫ్రీ బస్ కోసం చూస్తున్నారా? ఇక ఏదొచ్చినా వెళ్ళిపోతాం అనమాట. ఫ్రీ బస్ అనేది దానికోసమని ఏం వెయిట్ చేస్తలేము. ఇక పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇబ్బంది పడతారనమాట. ఏ బస్ వచ్చినా వెళ్ళిపోతాము, కానీ ఇప్పుడు దాకా ఒక బస్సు కూడా రాలేదన్నమాట. ఓకే, చూడొచ్చు మనం ఇటు ఎల్బీ నగర్ నుంచి ఇటు విజయవాడ కావచ్చు, నల్గొండ, ఖమ్మం, భద్రాచలం, సూర్యాపేట్, మిర్యాలగూడ ప్రాంతాలకు వెళ్ళే పబ్లిక్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రయాణాలు కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులతో పాటు ఏపీ బస్సులను కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఏపీకి సంబంధించిన బస్సులన్నీ కూడా దాదాపు ఈ ½ కిలోమీటర్ మేర పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంది. వచ్చిపోయే వాళ్ళకైతే బస్సుల కోసం ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్ అవుతుంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు దాదాపు 4000 స్పెషల్ బస్సులను అయితే ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, ఎల్బీ నగర్ రింగ్ రోడ్ వద్ద అయితే క్రౌడ్ పెద్ద ఎత్తున కనిపిస్తోంది. పబ్లిక్తో పాటు ఇటు ఎప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులు కూడా వచ్చే వాళ్ళకి మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్ అవుతుంది. మనం చూడొచ్చు సంక్రాంతి పండుగ అంటేనే సొంతూర్లు, పల్లెటూర్లకు వెళ్ళి చేసుకుంటారు కాబట్టి ఇబ్బందులు కలగకుండా వెళ్లే వాళ్ళకి ఇటు ఆర్టీసీ బస్సులు అయితే అందుబాటులో ఉంచమని చెప్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇదే క్రౌడ్ ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలతో వెళ్లే వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ షామియానా టెంట్లు వేసి ప్రయాణికులకి ఏర్పాట్లు అయితే చేశారు. మరోపక్క ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల మానిటరింగ్ తోటి బస్సులు ఫుల్ అవుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు ఇక్కడ బస్సులను, ఎక్స్ట్రా బస్సులను తెచ్చేందుకు ఆర్టీసీ అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా క్రౌడ్ పెరుగుతోంది. అనుకున్న దానికంటే ఎక్కువ రావడంతో ఇటు బస్సులు సరిపోక పబ్లిక్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కొంతమందితో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఎంతసేపు అయింది మీరు బస్ కోసం వెయిట్? ½ అన్ అవర్ అయింది వచ్చేసి. ½ అన్ అవర్. ఎట్లా ఉంది? ఎటువైపు వెళ్తున్నారు? సూర్యాపేట వెళ్ళాలి. పబ్లిక్ చాలా మంది ఉన్నారు. ఇంకా కొంచెం నెంబర్ ఆఫ్ బస్ ఇంక్రీజ్ చేస్తే బాగుండేది. చిన్న పిల్లలతో వెళ్తున్నారు కదా, ఏ బస్ కోసం చూస్తున్నారు? సూర్యాపేట బస్సు, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏదైనా ఒక బస్సు. ఎక్స్ప్రెస్ ఏం లేదు, ఏదైనా ఒక బస్సు. మేడం మీరు చెప్పండి, ఎట్లా ఉంటుంది సంక్రాంతి పండుగ? ఊరు వెళ్తుంటారు కదా? అవును, కానీ చాలా రష్ ఉంటుంది, వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంటుంది, పిల్లలతోటి కష్టమవుతూ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా బస్సులు వేస్తే బాగుంటుంది, ఫ్రీగా కదా. ఇది చాలా ½ అన్ అవర్ అవుతుంది, అయినా ఇంకా ఒక బస్సు రాలేదు. అవును అవును, చాలా సేపు అవుతుంది. ఫ్రీ బస్ కోసం చూస్తున్నారా, సూపర్ లగ్జరీ? ఏం లేదు, ఏదొస్తే అదే. ఫ్రీ అనే అయితే వెళ్ళలేము, ఇక్కడే ఉంటాము. ఇక ఆ సీట్స్ దొరికావు, ఇబ్బంది అవుతుంటుంది పిల్లలతో వెళ్ళడానికి కూడా. పబ్లిక్ అయితే ఒకటే చెప్తున్నారు, ఫ్రీ బస్ కంటే కూడా ముందు సొంతూర్లకు వెళ్ళడం ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమందితో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఎంతసేపు అయింది వెయిట్ చేయబట్టి? నేను ఇప్పుడే వచ్చినాను. బస్సులకి ఏంటి బాగానే ఉన్నాయిలే, కానీ కాకపోతే ప్రయాణికులు ఒకేసారి అందరు రావడంతో కొంత ఇబ్బంది జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సిటీకి 4 దిక్కుల ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ మధ్య డివైడర్ నుంచి ఇట్లా ఒక రేకుల సెట్ వేస్తే
పర్మనెంట్గా, లేదంటే ఎయిర్పోర్ట్లో వాళ్ళు వేస్తారుగా. అట్లా అంటే నేను ముఖ్యంగా ఈ ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి దగ్గర ఎండాకాలంలో ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ నిలబడలేరు. ఇప్పుడన్నా ఇవి వేశారు కానీ ఏదో సజ్జనార్ గారు కొంచెం ఈసారి బాగానే దృష్టి పెట్టినట్టుంది. ఇవన్నీ కాస్త కూర్చోవడానికి కుర్చీలు ఇవన్నీ వేయించారు. అట్లనే కాస్త ఆ సెంటర్ నుంచి ఏ ఇబ్బంది లేకుంటే ఇటువరకు ఆ ఎయిర్పోర్ట్లో వేసినట్టు షెడ్ లేకుంటే రేకులతో ఒక షెడ్ వేస్తే ఎండాకాలంలో కొంచెం మంచిగా కూర్చుంటారు. ఆ తర్వాత ఇక్కడ యూరినల్స్ అటువంటివి కూడా లేవు, అదొకటి ఇంపార్టెంట్ ఉంది. లేవు. చూడొచ్చు ఇక్కడ పబ్లిక్ అయితే బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. తాత్కాలిక బస్ స్టాండ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ టెంట్ల ద్వారా ఇట్లా ఏర్పాట్లను చేశారు. వీటిని పర్మనెంట్ గా కూడా వేయాలని కూడా కోరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీ కావచ్చు, ఇటు నల్గొండ, ఖమ్మం, భద్రాచలం లాంటి ప్రాంతాలకైతే ఎక్కువగా క్రౌడ్ వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది పబ్లిక్ తో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? నల్గొండ. నేనా పావుగంట అయితే 50 minutes. రావట్లేదు, ఎటు వెళ్ళేది రావట్లేదు, తక్కువ, చాలా తక్కువ ఉన్నాయి బస్సెస్. ఒకటే చెప్తున్నారు పబ్లిక్, క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది, బస్సులు అయితే తక్కువగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు ఆర్టీసీ అధికారులతో కూడా మాట్లాడదాం. ఎక్కడ వెళ్తున్నారు సార్? ఇక్కడ ఎట్లా ఉంది? ఎక్కడి వైపు ఎక్కువగా బస్సులు నడుస్తున్నాయి? అన్ని వైపులా రద్దీకి బాగానే ఉంది మేడం. పొద్దున్న నుంచి కూడా ఇదే క్రౌడ్ కొనసాగుతుంది. రద్దీకి అనుగుణంగా బస్సులు వేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అంటే ఇటువైపు ఏ జిల్లాలకు వెళ్ళే బస్సులు ఎక్కువగా వస్తున్నాయి? నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట బాగా క్రౌడ్ ఉంది. ఖమ్మం వైపు కూడా బాగుందండి. ఆంధ్ర సైడ్ కూడా బాగుంది. ఏ బస్సులు కూడా ఖాళీగా లేవు. అంటే పబ్లిక్ ఒకటే చెప్తున్నారు, ఆల్రెడీ ఫుల్ అయి వస్తున్నాయి, చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాం. మన ఎక్స్ట్రా బస్సులు మళ్ళీ పెంచే అవకాశం ఉందా? కొన్ని బస్సుల్ని ఇక్కడ నుంచే స్టార్ట్ చేపిస్తున్నాం మేడం. ఇక్కడ నుంచే తిప్పుతున్నాం. ఎల్బీ నగర్ పాయింట్ నుంచే ఎండింగ్ పాయింట్ పెట్టి ఇక్కడ నుంచే స్టార్ట్ చేపిస్తున్నాము. బస్సులు వస్తున్నాయి. ఎస్, చూడొచ్చు ఇక్కడైతే ఎల్బీ నగర్ చౌరస్తా మొత్తం కూడా ఇక్కడ టెంట్స్ వేసి పబ్లిక్ కోసం కుర్చీలు ఏర్పాటు చేశారు. మంచినీళ్ళ సౌకర్యం ఉంది, కానీ టాయిలెట్స్ లాంటివి ఏర్పాటు చేయాలని కూడా పబ్లిక్ కోరుతున్నారు. మరోపక్క సీసీ కెమెరాల ఏర్పాటు దాదాపు హైదరాబాద్లో ప్రధాన జంక్షన్స్ నుంచి 36 సీసీ కెమెరాలతోటి బస్ భవన్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రయాణికుల రద్దీకి సంబంధించి మానిటర్ చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. మరోపక్క ఇట్లాంటి జంక్షన్స్ వద్ద ఎప్పటికప్పుడు రద్దీని, ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ఆర్టీసీ అధికారులు అయితే ఎప్పటికప్పుడు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేస్తూ కూడా ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. ఇక్కడ కొంతమంది పబ్లిక్ తో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎట్లా ఉందండి ఇక్కడ? ఎంతసేపు అయింది వెయిట్ చేయబట్టి? లేదండి, ఓకే, మనం చూడొచ్చు చాలా వరకు అయితే పబ్లిక్ బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఫ్రీ బస్ అనే కాదు, ఏ బస్ వచ్చినా ఎక్కి వెళ్ళాలని వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చే మహిళలకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. మహాలక్ష్మి స్కీమ్ వచ్చినప్పటి నుంచి మరింతగా రద్దీ ఉంటుందన్న నేపథ్యంలో ఎక్స్ట్రా బస్సులను కూడా ఆపరేట్ చేసిన ఆర్టీసీ అధికారులు. మనం అధికారులతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఉంది అసలు క్రౌడ్? ఉప్పల్ రింగ్ రోడ్ కావచ్చు, ఎల్బీ నగర్ చౌరస్తాలో ఫుల్ క్రౌడ్ ఉంది, బస్సులు ఏమో తక్కువగా ఉన్నాయంటున్నారు. ఏమైనా ఎక్స్ట్రా బస్సులు పెంచే అవకాశం ఉందా? కంటిన్యూస్ సప్లై ఉందండి, బస్సెస్ ప్రాబ్లం ఏం లేదు. అండ్ పైనుంచి బస్సులు రాకపోతే సిటీ బస్సులు తీసుకొని నడుపుతున్నాము, కాబట్టి ఎవరికి ఏం ఇబ్బంది లేదు. వీళ్ళు ఏంటంటే ఫేర్ పేయింగ్ ప్యాసింజర్స్ కాదు, ఫ్రీగా వెళ్ళాలి కాబట్టి బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్రీ కావాలంటే మళ్ళీ ఎక్స్ప్రెస్ అండ్ ఆర్డినరీ బస్సులు కావాలి, అందుకని కొంత కనబడుతుంది. బట్ క్లియరెన్స్ ఉంది. చూడండి అటువైపు బస్సు, మీ కెమెరా అటు పెట్టండి, వెనక్కి పెట్టండి. అంటే సార్ ఇప్పుడు మనకి ఏపీకి ఎన్ని బస్సులు ఆపరేట్ చేస్తున్నారు? ఇక్కడ విజయవాడ కావచ్చు, ఏపీకి వెళ్ళే బస్సులు ఎలా ఉన్నాయి? మ్యాక్సిమం అండి 4500 4900 బస్సులు తిప్పుతున్నాము పర్ డే. సో అన్ని ఎక్స్ట్రాస్ అన్ని ఆల్ డైరెక్షన్లో ఫ్లోల్ అవుతున్నాయి, ప్రాబ్లం లేదు, ఎక్కడ వెయిటింగ్ లేదు. పైగా ఈసారి మేము బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాం, చూశారు కదా మీరు. సరే, సీసీ కెమెరాల మానిటరింగ్ అన్నారు, కానీ క్రౌడ్ని బట్టి బస్సులు రావట్లేదు అంటున్నారు. అంటే సిటీలో ట్రాఫిక్ వల్ల కూడా ఇబ్బంది ఉందంటారా? లేదు లేదు, ఇది ఓన్లీ ఇక్కడ ఉన్న క్రౌడ్నే మానిటర్ చేస్తాము, కానీ ఇది కూడా హెడ్ ఆఫీస్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. సో ప్రాబ్లం ఏం లేదు, బస్సెస్ కంటిన్యూస్ ఫ్లో ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. చూడొచ్చు మొత్తంగా అయితే సంక్రాంతి పండుగ కోసం సొంతూర్లకు వెళ్లే వాళ్ళతోటి క్రౌడ్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ ఉన్నందున మహిళలు ఎక్కువగా ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించేందుకైతే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కువగా రద్దీ కనిపిస్తోంది. ఇటు ఏపీకి వెళ్లే బస్సుల్లో మాత్రం
బార్డర్ జిల్లాల వరకు, తెలంగాణ బార్డర్ జిల్లాల వరకు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకొని అక్కడి నుంచి టికెట్ తీసుకొని కూడా వెళ్లే వాళ్ళ క్రౌడ్ కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇటు మిర్యాలగూడ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాచలం సంబంధించిన బస్సులన్నీ కూడా ఎల్బీ నగర్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. వరంగల్ అట్లాగే కొత్తగూడెం సంబంధించిన బస్సులు కావచ్చు, ఇటువైపు ఖమ్మం వైపు వచ్చే బస్సులు అయితే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. మొత్తంగా అయితే హైదరాబాద్ లో సొంతూర్లకు వెళ్లే క్రౌడ్ అయితే ఎప్పటికప్పుడు జంక్షన్స్ వద్ద జామ్ అవుతున్నారు. ముఖ్యంగా స్పెషల్ బస్సులు కూడా సరిపోక ఎప్పటికప్పుడు ఇటు పబ్లిక్ ని అయితే మానిటర్ చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. కానీ బస్సులు సరిపోవట్లేదు కూడా పబ్లిక్ చెప్తున్నారు. ఫ్రీ స్కీమ్ ఉన్నప్పటికీ కూడా మహిళలు రద్దీ వల్ల టికెట్ కొనుక్కొని వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇది ఎల్బీ నగర్ చౌరస్తా నుండి పబ్లిక్ క్రౌడ్ సంబంధించిన అప్డేట్స్. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ హరిత.